అదొక అందమైన గ్రామం. ఆ గ్రామం చిన్నదైనప్పటికీ ప్రజలందరూ కూడా చాలా ఐకమత్యం కలిగి జీవించారు. ఆ గ్రామంలో కమల మరియు ఆమె తండ్రి కూడా నివసించేవారు. కమల తండ్రి చాలా పేద కుటుంబం అయినప్పటికీ చిన్న చిన్న వ్యాపారాలు, పొలం పండించుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించేవాడు కమల తండ్రి. అలాగే కమల కూడా తన తండ్రికి పనిలో సహాయం చేస్తూ ఉండేది. అలా కమల మరియు ఆమె తండ్రి ప్రతిరోజు వారికున్న ఒక చిన్న అరటి తోటకు వెళ్ళి పని చేసుకుంటూ అరటి తోటను సాగు చేసేవారు కమల మరియు ఆమె తండ్రి. అలా ఒకరోజు కమల తన తండ్రితో ఇలా అంటుంది, నాన్నగారు, మన అరటి తోటను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మనకు అరటి తోట మంచి దిగుబడిని ఇచ్చింది నాన్నగారు. అవునమ్మా కమల, నువ్వు చెప్పేది అక్షరాల నిజం. ఈ సంవత్సరం ఈ పంట మన అప్పులన్నీ తీర్చేస్తుంది. మనం ఇంకా సంతోషంగా జీవించవచ్చు తల్లి. అలా కమల మరియు ఆమె తండ్రి తోటలో పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కమల ఇల్లు చాలా పాతబడి ఉంటుంది. అది చూసిన ప్రతిసారి కమల మనం కొత్త ఇల్లు కట్టుకోవాలి నాన్న అని ఎప్పుడు కూడా కలలు కంటూ ఉండేవారు. అలా కొంతకాలం గడిచింది. యథావిధిగా కమల మరియు ఆమె తండ్రి అరటి తోటలోకి పనికి వెళ్ళారు. కానీ అనుకోకుండా కమల తండ్రి గాయపడి కింద పడిపోయాడు. కమల తన తండ్రిని తోట నుండి చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చి మంచం మీద కూర్చోబెడుతుంది. అప్పుడు ఆ తండ్రి ఇలా అంటాడు, అమ్మా కమల, ఇలాంటి కష్ట సమయంలోనే నాకు ఈ అనారోగ్యం వచ్చి పడింది. నువ్వు ఒక్కదానివే ఎంతని కష్టపడతావు తల్లి. మీరు నా గురించి ఏమి దిగులు పడకండి నాన్న. నేను ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను ఒకసారి మన తోటకు వెళ్ళి వస్తాను. కమల అరటి తోటకు వస్తుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురు గాలులు, పెద్ద వర్షం పడడం మొదలవుతుంది. కమలకి ఒంటరిగా తన తండ్రి ఇంట్లో ఉన్నాడని గుర్తొచ్చి భయపడుతూ ఇంటికి పరిగెడుతుంది. అప్పటికే ఆ గాలి వానకి కమల పాతబడిన ఇల్లు కూలిపోతుంది. అది చూసి కమల ఆమె తండ్రి ఒక్కటే బాధపడతారు. కానీ ఆ వర్షంలో ఏం చేయాలో అర్థం కాక చిన్నగా ఊరి చివరున్న గుడికి నడుచుకుంటూ వెళ్తారు కమల ఆమె తండ్రి. అమ్మా కమల, ఏంటమ్మా మన పరిస్థితి ఇలా ఉంది? ఉన్న ఒక్క ఆధారం ఇల్లు కూడా లేకుండా పోయింది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు తల్లి. నాన్నగారు, ఆ దేవుడే మనకు సహాయం చేస్తారు. నాకు ఇప్పుడే ఒక ఉపాయం వచ్చింది. నేను ఒకసారి తోటకు వెళ్ళి వస్తాను. నేను వచ్చే వరకు మీరు ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండండి నాన్న. కమల పడిపోయిన తన అరటి తోటకు వచ్చి అరిటాకులన్నీ తీసుకొని తను ఇంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడ తెలివిగా ఒక తాత్కాలికమైన ఒక చిన్న అరిటాకు ఇంటిని కట్టడం మొదలు పెడుతుంది. అది చూసి ఆమె తండ్రి చాలా గర్వపడతాడు. నాన్నగారు, ఇది నేను కట్టిన ఒక చిన్న అరిటాకు ఇల్లు. కొంతకాలం మనం ఇందులోనే జీవించాలి నాన్న. అలాగే కమల, మనం ఇందులోనే ఉందాము. మన పరిస్థితి చక్కబడే వరకు ఇదే ఇంకా మన ఇల్లు. నీ ధైర్యానికి, నీ సమయస్ఫూర్తికి చాలా సంతోషంగా ఉంది తల్లి. కమల ధైర్యాన్ని చూసి గ్రామంలో అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. ఆ రోజు నుండి కమల ఆమె తండ్రి కూడా చాలా సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు.